ఏవీ న్యూస్ కి స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని జ్ఞాన్చారి మడూరులో గల స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్లో ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ వేట వ్యవస్థాపకులు హనుమన్ల ఝాన్సీరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని తెలుపుతూ పురుషులతో సమానంగా మహిళలు ప్రతి రంగంలో రాణించడం గర్వకారణమని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారత లక్ష్యంగా మహిళల కోసం అభయహస్తం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు మరిన్ని ప్రోత్సాహాలు అందే విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఆడుదూకలు వస్తాయి. మనం ప్రయాణం చేస్తున్నంత మాత్రాన మన లైఫ్ ప్రయాణంలో ఎన్నో ఆడుదూకలు వచ్చినా కానీ అక్కడ యాక్టర్ ఆగకండి. ఎందుకంటే అన్ని మన లైఫ్ మొత్తంలో కూడా ఏది ఒక స్మూత్గా నడవదు. చాలా మంది మహిళలు ఫౌండర్ ఝాన్సీరెడ్డి గారికి మన నియోజకవర్గ ప్రజలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహిళలందరిలో కూడా ఒక ధైర్యాన్ని నింపి వాళ్ళు ఏదైనా చిన్నదైనా పెద్దదైనా కానీ వాళ్ళ సొంతంగా వాళ్ళు ప్రారంభించుకొని ఒక శక్తిలాగా వాళ్ళు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి దానికి వేట కూడా వాళ్ళ వంతు సహాయం చేస్తారని కూడా మేము కోరుకుంటున్నాం. అట్లనే మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహిళలకి చాలా రకంగా పథకాలను కూడా ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన 2 రోజులలోనే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం అయింది. దాని ద్వారా ఎంతోమంది మహిళలు రోజు కూడా లాభపడుతున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఎవరి ముందు చేయి చాపకుండా ధైర్యంగా ఆధార్ కార్డు పట్టుకొని వాళ్ళు వెళ్తున్నారు. అట్లనే 500 గ్యాస్ సిలిండర్ అయినా, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అయినా, మరి లక్షల కోట్ల రుణాలు అయినా మహిళలకి ఇవ్వాలని ప్రభుత్వం ఒక సంకల్పంతో ఉంది. అట్లనే వాళ్ళు స్వయంగా ఎదగాలని కూడా ఒక 20 రకాల బిజినెస్లలో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి సోలార్వి, అట్లనే అద్దె బస్సులు, పెట్రోల్ బంకులు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రభుత్వం మహిళలకి మటుకు చాలా ప్రాధాన్యతనిస్తుంది. అట్లనే మన నియోజకవర్గంలో ఒక మహిళా ఎమ్మెల్యేగా మహిళలందరూ కూడా వాళ్ళకి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా వచ్చి చెప్పొచ్చని వాళ్ళందరికీ కూడా చెప్తున్నాము ఈ వేదిక ద్వారా. మరి ఇదే కాదు, వాళ్ళకి ఏ కష్టం ఉన్నా నేను ముందుంటా. అట్లనే అన్నిటికీ కూడా ఎంకరేజ్ చేసి ప్రతి మహిళలో ధైర్యాన్ని నింపడానికి ముందుంటానని అందరు కూడా మాటిస్తున్నాం. అట్లనే ఝాన్సీరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా వేట తరఫున మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఈరోజు ఇక్కడ మా ముఖ్య గెస్ట్గా వచ్చిన మా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారికి, మరి అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది మహిళల్లో రంగాల్లో ఉన్న పెద్దలందరూ వచ్చారు. సో వాళ్ళందరూ కూడా సక్సెస్ చేసినందుకు వేట వాళ్ళందరికీ ఇంకొకసారి కృతజ్ఞత జరుగుతున్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వేట అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అనేది అమెరికాలో 2018లో స్థాపించడం జరిగింది. మరి తొందరలో కూడా ఇండియాలో కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. మరి దీని తరఫున ఎంతోమంది మహిళలకు కూడా అమెరికాలో సాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియాలో కూడా చేస్తామని చెప్తున్నాను. మరి ఎంతోమంది మహిళలు ఇక్కడ వచ్చి నేను ఒక ఆడపిల్లని కాదు, ఆడపులిని, మరి మహిళని కాదు, మహిళా శక్తిని అనేది నిరూపించుకుంటున్నారు అన్ని రంగాల్లో కూడా. ఈరోజు మహిళా దినోత్సవం తరఫున వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ప్రతి రంగాల్లో ఉన్న మహిళలందరికీ, మరి ప్రతి ఒక్క మహిళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళలకు కూడా పేరున మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అందరికీ థ్యాంక్ యూ.